జిల్లా ప్రొద్దుటూరులో మంత్రి పార్థసారథి విస్తృతంగా పర్యటించారు. బోళ్లవరం పరిధిలోని జగనన్న కాలనీని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. జగనన్న కాలనీలో లబ్ధిదారులందరికీ అవసరమైన మౌలిక వసతులు కల్పించి నివాసయోగ్యంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 లక్షలకు పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందించామని చెప్పారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పేరుతో డబ్బులు వసూలు చేసి లబ్ధిదారులను వేధించిన కాంట్రాక్టర్లపై ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించి లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందుల్ని, లబ్ధిదారులు నష్టపోయిన విధానాన్ని గౌరవ శాసనసభ్యులు వరదరాజిరెడ్డి గారి పెద్దలు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు కలిసినప్పుడల్లా కూడా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి అవకతవకలు, అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిందని విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం రాగానే మరి ఒక విజిలెన్స్ రిపోర్ట్ వేయటం, విజిలెన్స్ కమిషన్ వేయటం, వాళ్ళు ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి కేసు బై కేసు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంట్రాక్టర్లు థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్లు మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయటం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖాపరంగా అవకతవకలు జరుగుంటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఇంకా కూడా ఇంకేదన్నా ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను.